అందరికీ శుభమస్తు. ఈరోజు మన నందనవనంలో ఏం విషయం తెలుసుకుందాము అంటే నిద్రలో ఏం జరుగుతుంది. మనం మామూలుగా రాత్రిపూట నిద్రపోతాము, కానీ ఈ నిద్రలో ఏం జరుగుతుంది అన్న విషయం మనకేమీ తెలియదు కదా. ఆ విషయాన్ని కాస్త విశదీకరించి తెలుసుకుందాం. మనం రోజు ఆరాటం, పోరాటం, సంతోషం, బాధ ఇవన్నీ కూడా జీవితాన్ని మేల్కొని ఉన్నప్పుడు నడిపిస్తూ ఉంటాయి. రోజంతా ఎంత హడావుడిగా పనిచేసినా రాత్రి అవ్వంగానే మనకి మన ప్రమేయం లేకుండా కనురెప్పలు అలా వాలిపోతాయి. శరీరం నిద్రలోకి జారుకుంటుంది. ఆధునిక సైన్సు దీనిని సరళంగా వివరిస్తూ మన శరీర కణాలు పునరుజ్జీవనం అనే ఒక ప్రక్రియ చేస్తూ ఉంటుంది. అలానే నిద్రలు వచ్చే కలలని ఆర్ఈఎం దశగా, ఏమీ తెలియని డీప్ స్లీప్గా ఒక దశగా విభజించి వదిలేస్తుంది అని చెప్తుంది. అలానే మన సనాతన ధర్మం కూడా ఒక నిగూఢమైన సత్యాన్ని చెప్తుంది. ప్రతిరోజు మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన ప్రమేయం లేకుండా మన శరీరంలో ఒక పరమ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విశ్వశక్తితో మన ఆత్మ జరిపే సంభాషణ మనకి కళ్ళకి కట్టబోతుంది. అంటే మనందరము నిత్యము ఎన్నో భవనాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ విషయము ఎందుకు అంటే మానవ శరీరాన్ని అర్థం చేసుకోవటానికి ముందు ఒక అద్భుతమైన 7 అంతస్తుల అపార్ట్మెంట్ను ఊహించుకుందాం. ఆ అపార్ట్మెంటు బేస్మెంట్లో అంటే నీటి నిల్వ ఉన్నది అండర్ గ్రౌండ్లో. ఆ నీటిపైన అంతస్తుల్లో ప్రధాన ట్యాంకులోకి నీళ్లు పంపు చేయాలి. దీనికోసం నిపుణులైన ఇంజనీర్లు 3 రకాల పైప్ లైన్లను ఏర్పాటు చేశారు అని అనుకుందాం. అందులో మొదటిది పసుపు రంగులో కుడివైపుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్, అంటే వెన్నుపూసకు కుడివైపుగా వెళుతున్న పింగళా నాడి. ఈ పైప్ లైన్లో ఉదయం పూట విపరీతంగా వాడకంలో ఉంటుంది మరియు అది భవనానికి కుడివైపున అమర్చబడి ఉన్నది. రెండవది నీలం రంగులో ఎడమవైపు ఏర్పాటు చేసిన పైపు లైను అనుకోండి. అది వెన్నుపూసకి ఎడమ వైపుగా వెళుతున్న ఇలానాడి. ఈ పైపులోను రాత్రి వేళల్లో పగలు కంటే ఈ పైపు లైన్ భారంపై ఎక్కువ పనిచేస్తూ ఉందన్నమాట. అంటే ఇది భవనానికి ఎడమ వైపున అమర్చబడి ఉంటుంది. అలాగా మూడవది తెలుపు రంగులో ఉంటుంది. ఇది భవనానికి సరిగ్గా మధ్యలో ఏర్పాటు చేసిన పైప్ లైన్ అని అనుకుంటే వెన్నుపూసతో సమానముగా వెళుతున్న సుషుమ్న నాడి. ఇది చాలా ప్రత్యేకమైనది. అత్యంత కీలకమైన సమయాలలో మాత్రమే పూర్తి స్థాయిలో ఉపయోగిస్తారన్నమాట. ఇలా పైన పేర్కొనబడిన అపార్ట్మెంటులో మాదిరిగానే మానవ శరీరాన్ని భగవంతుడు అనే ఇంజనీరు నిర్మించాడు. మానవ శరీరంలో ప్రాణశక్తి ప్రవహించటానికి 3 నాడులను కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మన ఋషులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చాలా తర్కంతోనే గ్రహించారు. వారు ఎంచుకున్న మార్గం ఏమిటి అంటే శ్వాస ద్వారా ఏ విధంగా తీసుకుంటే మానవ శరీరంలో ఎలాంటి మార్పు వస్తుందో అనే అధ్యయనము చేశారు. సాధారణంగా మనము ఈ పరిస్థితిలో ఎయిర్ కండిషన్ లేకుండా శ్వాస తీసుకున్నప్పుడు మన ముక్కులోని 2 నాసికా రంధ్రాలు ఒకే రకంగా గాలిలోనికి తీసుకోలేవు. ఒక్కసారి కుడివైపును తీసుకుంటుంది, ఇంకొకసారి ఎడమవైపు గాలి తీసుకుంటుంది. చాలా అరుదుగా మాత్రమే 2 నాసికా రంధ్రాలు సమాన స్థితిలో గాలిని తీసుకుంటాయి.
కుడివైపు ఎక్కువ తీసుకుంటే మీరు ఎక్కువగా పని చేస్తున్నట్లు, అంటే పింగళ నాడి ఎక్కువగా పనిచేస్తుంది. ఎడమ వైపు ఎక్కువగా తీసుకుంటే మీరు ఎక్కువ తర్కంతో ఆలోచిస్తున్నట్లు, అంటే ఇడా నాడి ఎక్కువగా పనిచేస్తున్నట్లు. 2 సమానంగా ఉండే సుషుమ్న నాడి పనిచేస్తుంది అంటే అపార్ట్మెంట్లో పైప్ లైన్‌లోనికి నీటిని పంపు చేస్తాయే, అలా ఆ విధంగా మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఈ 3 నాడుల ద్వారా ప్రతి కణానికి ప్రాణశక్తిని చేరవేస్తాయి. ఈ ప్రాణశక్తే మన శరీరం ద్వారా వివిధ పనులు చేయిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి పింగళ నాడి ద్వారా అధికంగా ప్రవహిస్తూ మిగతా నాడులలో స్వల్పంగా ప్రవహిస్తూ ఉంటే నేను, నాది, నేను సాధించాలి, నా కోపము, నా పగ, అహంకారము అనే యుగో పుడుతుంది. పగటిపూట మీ యాక్షన్ మోడ్‌కి ఇదే ఇంధనం అన్నమాట. అంటే ప్రాణశక్తి ఇడా నాడి ద్వారా అధికంగా ప్రవహిస్తూ ఉంటే, మిగతా నాడుల్లో స్వల్పంగా ప్రవహిస్తూ ఉంటే, నేను చేసింది తప్పా? ఒప్పా? అనే ఆలోచిస్తూ లాజికల్ థింకింగ్ వస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా ఇదే ఆలోచనలు, కొన్ని కలలు ఈ ఇడానాడిలో అధికంగా ఉన్న ప్రాణశక్తి ప్రవాహం వలనే కలుగుతూ ఉంటాయి. ఇలా లేదా పింగళాలలో అధికంగా ప్రాణశక్తి ప్రవాహము మెలకువలో లేదా స్వప్నావస్థలోనే జరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ఏ కలలు లేని గాఢ స్థితికి చేరుకుంటాడో అప్పుడు అతని శరీరములో పరమ పవిత్రమైన ఒక నిశ్శబ్దం ఆవహిస్తుంది. అహంకారాన్ని, కార్యాచరణను విడిచిపెట్టిన పింగళ నాడి, అలాగే తార్కిక ఆలోచనలతో కళను సృష్టించిన ఇలా నాడి, ఈ 2 కేవలము శరీరము బ్రతికి ఉండటానికి అవసరమైన కనీస స్థాయికి తన పనితీరును తగ్గించుకుంటూ ఉంటాయన్నమాట. సరిగ్గా ఈ క్షణంలోనే వెన్నుముక మధ్య భాగములో నిగూఢంగా దాగి ఉన్న సుషుమ్నా నాడి అనే తెల్లటి ప్రధాన మార్గం పూర్తిగా తెరుచుకుంటుంది. వెన్నుముక మూలంలో ఉన్న ప్రాణశక్తి ఏ విధమైన అహంకారము, తార్కిక అడ్డుగోడలు లేకుండా ఉంటే అత్యంత వేగంగా ఈ సుషుమ్నా ద్వారా ప్రవహించి తల పై భాగానికి చేరుకుంటుంది. మానవుడు విశ్వశక్తితో ఆ సృష్టికి మూలకారకురైన ఆదిశక్తితో నేరుగా అనుసంధానమయ్యే దివ్యమైన స్థితి ఇదే. సైన్స్ చెప్పే శారీరక పునరుత్తేజము కూడా అసలు ఉన్న రహస్యం ఇది. ఇది కేవలము కణాల మరమ్మత్తు కాదు. జీవాత్మ నేరుగా పరమాత్మ నుండి దైవక శక్తిని పొందే పుణ్య సమయం. ఈ సుషుమ్న అనే పరమ అద్భుతమైన వేదికపై ఆదిపరాశక్తి మీ ప్రాణశక్తిని ముఖాముఖి ఎదుర్కొనే ఒక అత్యంతమైన కీలకమైన ప్రశ్న అడుగుతుంది. భూమిపై మానవుడిగా జన్మించి నీకు కేటాయించిన విధులను నువ్వు ధర్మంగా నిర్వహిస్తున్నావా లేదా? ఇక్కడ మనిషి యొక్క పగటి ప్రవర్తన రాత్రి నిద్రను శాసిస్తూ ఉంటే, ఎవరైతే తమ బాధ్యతలను సక్రమంగా ఏ జీవికి హాని చేయకుండా ధర్మ మార్గంలో నిర్వర్తిస్తారో వారి ఆత్మ ఏ విధమైన భయము లేదా అపరాధ భావన లేకుండా ఉంటే ఆది పరాశక్తి అయిన విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ తోటి నిలబడుతుంది. ఆ పరమాత్మతో మాట్లాడటానికి, ఆ దివ్యమైన మార్గదర్శకత్వాన్ని మరియు శాంతిని పొందటానికి ప్రాణశక్తికి అక్కడ తగినంత సమయం దొరుకుతుంది. అందుకే అటువంటి ధర్మాత్ములు ఉదయం లెగవగానే ఎంతో ప్రశాంతంగా, కొండంత ఉత్సాహంతో, సరికొత్త సృజనాత్మక ఆలోచనతో కళ్ళు తెరుస్తారు. కానీ ఎవరైతే పగటిపూట అధర్మానికి ఒడిగడతారో, మోసాలు మరియు స్వార్థంతో బతుకుతారో వారి ఆత్మ దైవిక కాంతిని, ఆ సత్యస్వరూపాన్ని తట్టుకోలేక భయంతో వణికిపోతుంది. దేవుడిని ఫేస్ చేసే అర్హత లేక, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ ప్రాణశక్తి వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. ఫలితంగా వారు క్షణాల వ్యవధిలోనే ఆ తెల్లటి నాడీ మార్గం నుండి కిందకు నెట్టబడి మళ్ళీ ఇలా పింగళ సుడిగుండంలో విసిరివేయబడతారు. భగవంతుడితో గడపాల్సిన సమయాన్ని కోల్పోవటం వల్లే
వారికి గాఢ నిద్ర కలుగుతుంది. వారు అత్యంత తక్కువ సమయములలోనే ఈ కలల ప్రపంచంలోనికి తోసివేయబడి పగటిపూట భయాలు, ఆందోళనలు కలలుగా మారుతూ ఉంటే తీవ్రమైన నిద్రలేమితో, అలసటితో మానసిక నరకాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉంటారు. ఈ యావత్తు సృష్టి కేవలం మానవ జన్మకు మాత్రమే భగవంతుడిచ్చిన గొప్ప వరాన్ని ఇచ్చాడు. సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తిని ప్రసరింపజేసి నేరుగా దేవుడితో అనుసంధానం కాగల అద్భుతమైన శరీర నిర్మాణము కేవలము మనుషులకు మాత్రమే సాధ్యము. జంతువులకు లేదా ఇతర జీవులకు ఈ సుషుమ్నా నాడి పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది. అందుకే జంతువులు మేల్కొని ఉన్నప్పుడు పింగళా నాడి ప్రభావంతో కేవలము వేటలాడటము, ఆహారము ఎతుక్కోవటం మాత్రమే చేయగలవు. అది నిద్రపోయేటప్పుడు కూడా ఏ శత్రువు ఏమి దాడి చేస్తుందో అనే భయంతో ప్రాణ రక్షణల కోణంలో ఇడానాడి పరిధిలోనే నిద్రపోతాయి. అవి ఎప్పటికీ కూడా సుషుమ్నా స్థితిని, దైవిక కలయికను పొందలేవు. కానీ భగవంతుడు మనిషికి ప్రతి రాత్రి తనకి తాను సరిదిద్దుకునే, తప్పులు తెలుసుకునే మంచి మార్గంలో నడవటానికి తనతో మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశాన్ని నిరంతరము ఇస్తూనే ఉంటాడు. ఈ భగవత్ సృష్టి వెనక లీల ఎంత విచిత్రమైన, విస్మయమైన మాయ దాగి ఉంది. మనం మేల్కొని ఉన్నప్పుడు జాగృత అవస్థలో చేసిన పనులు, ఆలోచనలు అన్నీ నిద్రపోయాక ఎలాగైతే మనకు గుర్తుకు ఉండవో, గాఢ నిద్రలో దేవుడితో జరిగిన దివ్య సంభాషణ, ఆ పరమానందాన్ని మేల్కొంగానే మనం పూర్తిగా మర్చిపోతాము. జాగృత ప్రపంచానికి, సుషుప్త ప్రపంచానికి మధ్య ప్రకృతి ఒక బలమైన అదృశ్య గోడను నిర్మించింది. ఒకవేళ ఆ రాత్రి జరిగిన సంభాషణ గనక మనిషికి మేల్కొన్నాక కూడా గుర్తుండిపోతే భూమిపై ఈ సృష్టి నాటకం సాగదు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిద్రను కేవలం ఒక శారీరక అలసట తీర్చుకునే ప్రక్రియగా కాకుండా ప్రతి రాత్రి మన ఆత్మ, పరమాత్మ ఇంట చేసే తీర్థయాత్రగా గుర్తించాలి. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవటమే ప్రతి మానవుడి జీవితానికి అత్యంత ఆవశ్యకతము. నిద్ర అనేది మనకి రోజువారీ లభించే ఒక దైవిక వరం. మనం పగటి జీవితాన్ని ఎంత దుర్భరంగా సత్యమార్గంలో గడుపుతామో, రాత్రి వేళల్లో కూడా మనకు లభించే సుషుప్తి నాడి అంత గాఢంగా దైవ సాక్షాత్కారంతో ఉంటుంది. దేవుడు మనకిచ్చిన మూడవ పైప్ లైన్ సుషుమ్నా నాడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మన ఆలోచనలను, కర్మలను పవిత్రముగా మార్చుకోవటమే మానవ జన్మ యొక్క పరమార్థము. ఈ నిద్ర రహస్యాన్ని, తెర వెనుక జరిగే కాస్మిక్ విచారణని అర్థం చేసుకున్న ఏ వ్యక్తికైనా ఇక నిద్రను కేవలము సమయం వృధా అయ్యే ప్రక్రియగా చూడరు. పగటిపూట రాత్రి అడుగున ధర్మబద్ధంగా చేస్తూ రాత్రి వేళల్లో ఆ పరమాత్మ అందించే మార్గదర్శకత్వాన్ని పొందుతూ జీవితాన్ని ధన్యమయం చేసుకోవటమే ఈ సందేశం. అందరికీ ఈ సందేశం చక్కగా అర్థమయ్యి ఉంటుంది అని భావిస్తూ ఉన్నాను.